మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. పూజ్య స్వామీజీలకు ప్రణమిలుతూ ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి జ్యేష్ఠ స్వయం సేవకులందరికీ నా యొక్క నమస్సులు. నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడాల్సి ఉంది. నాకు సదాశివ గారు అక్కడ చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ సంవేదనా సమితి పని ప్రారంభం సమయంలో, అంకురార్పణ సమయంలో వారు నా దగ్గరకు వచ్చారు. సో నా పేరు అంబటి వెంకటాచలం. సో కాబట్టి వారి తర్వాత బయటికి వెళ్ళాక నన్ను వారు ప్రశ్నిస్తారు, అందుకనే వారికి సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా 2 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను. నా పేరు అంబటి వెంకటాచలం. నేను ఊహ తెచ్చినప్పటి నుంచి స్వయం సేవకు. సికింద్రాబాద్ హిందీ విద్యాలయ హై స్కూల్ సత్యనారాయణపురం సాయం శాఖ సంఘస్థాన్ ప్రెమిసెస్ పాఠశాల ప్రాంగణంలోనే మా ఇల్లు ఉండేది. ఊహ తెలిసినప్పటి నుంచే నేను స్వయం సేవకు. సోమయాయులు గారు, త్రివిక్రమరావు గారు వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి వాళ్ళు మా అమ్మను వదినమ్మ అనేవాళ్ళు. మా కాకయ్య లక్ష్మణ్జీ రైల్వేలో ఉద్యోగం చేసేవారు, శారీరక ప్రముఖ ఉంటుండే. సోమయాజులు గారు మా కాకయ్య ఒక కొట్టిడు ఉంటుండే, అదే కార్యాలయం, సికింద్రాబాద్ కార్యాలయం అంటే మా కాకయ్య కార్యాలయం. కాబట్టి అక్కడి నుంచి నా స్వయం సేవక జీవన ప్రస్థానం సాగిన తర్వాత ప్రచారకగా విద్యాభ్యాసం ప్రచారకగా కామారెడ్డి ఖండ ప్రచారకగా వెళ్ళాను. 3వ వర్ష సంఘ శిక్ష వరకు పూర్తయింది. సంక్షిప్తంగా నేను పూర్తి చేయాలి కాబట్టి పరిచయం. ప్రచారకగా తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం వ్యాపారం చేద్దామన్న సమయంలో పెద్దలు సాంబాలరెడ్డి గారు అక్కడ ఈసీలో నేను ఉంటాను, అక్కడ బిఎంఎస్ కొద్దిగా ఎన్ఎఫ్సి ఈసీలు ఉండడం వల్ల తెలుసుకొని వెంకటాచలం పట్టుకరా అంటే కార్యాలయం, ప్రాంత కార్యాలయం వస్తే భుజం చేసి ఏం చేస్తున్నావు అంటే ఏమో చేయాలండి అంటే బిఎంఎస్లో ఉద్యోగం వస్తావా అని ఎగిరికి అంతేసాను. సో అట్లా ఫుల్ టైమర్గా బిఎంఎస్లో రావడం, ఒక జిల్లా సంఘటన కార్యదర్శిగా, జంట నగరాల సంఘటన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా పూర్తి సమయం ఒక 12 సంవత్సరాలు చేసిన తర్వాత 3 అమ్మాయిలు నాకు, వాళ్ళని శిశు మందిరంలో చదివించాను. వాళ్ళ విద్యాభ్యాసం అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ దాని దృష్టిలో గౌరవ వేతనం సరిపోదు కాబట్టి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు అవి ఇవి. మొత్తానికి 3 పిల్లలు కూడా చదువులు పూర్తయినాయి. పెద్ద అమ్మాయి బీటెక్ చదువుకుంది, 2వ అమ్మాయి నేచురోపతి వైద్యశాస్త్రం, 3వ అమ్మాయి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం. 3 కూడా వివాహాలు చేశాను. అయితే 2వ అమ్మాయి వివాహం తర్వాత 2024లో రవిశంకర్ గారి ఇంటికి సదాశివ గారు, విశ్వనాథ్జీని పేరు గుర్తుకొస్తలేదు, రవిజీ విశ్వనాథ్జీ పేరు పప్పు విశ్వనాథ్ గారు, సదాశివ గారు రవి గారి ఇంటికి వచ్చారు. నన్ను అక్కడి నుంచి రవి గారు పిలిపిస్తే ఇట్లా ఏంటని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్లా సంవేదనా సమితి గురించి వారు ప్రస్తావన చేసి మీరు ఈ పని చూడాలని అన్నారు అనమాట. నేను అప్పటికే బీజేపీలో, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నా, నేను సమయం వెళ్ళాను, పిల్లలు ఇంకా బాధ్యతలు ఏమంటే మొదలు పెట్టండి అని అన్నారు. వారు మేమంతా కూర్చొని, బాలాచార్య గారు ఉన్నారు, కొన్ని పేర్లు ఆ విధంగా సేకరించాము. ఒక 54 పేర్ల వరకు ఆ విధంగా పూర్వ ప్రచారకులు, పూర్తిసేమ కార్యకర్తల పేర్లు సేకరించి 2023 ఆగస్టున ఇదే ఆత్మీయ సమ్మేళనం మన వనవాసి కళ్యాణ ఆశ్రమంలో మనం నిర్వహించుకున్నాం. ఇక్కడ కొంతమంది అందులో పాల్గొన్నాం మనము. ఆ విధంగా అప్పుడప్పుడు సదాశివ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తున్నారు. ఎంతైతే నేను సమయం ఇచ్చి నేను చేయాలనో చేయలేకపోతున్నా, వారిని అడిగాను ఇంకెవరన్నా పెట్టండి, నేను భాజపాలో ఉన్నా కాస్త సమయం ఇవ్వలేకపోతున్నా అని. లేదు మీరు ఫ్రీ అయిన తర్వాత చేస్తారు ఉండండి అన్నారు. ఇప్పటికైనా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే సంస్థాగత రచనలో అందరినీ, దీని ఉద్దేశం ముఖ్యంగా సదాశివ గారు ఒకటే చెప్పారు, మన పూర్వ ప్రచారకులు, పూర్తి సమయ కార్యకర్తలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కేవలం ఒక పలకరింపు, వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం వెళ్ళి కలవడం, వారు ఏ స్థితిగతుల్లో ఉన్నారో చూడడం, ఇది చేయాలి అన్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన సంస్థాగత నిర్మాణం ఉంటే కానీ కాదు. జిల్లాలకు సంయోజకులు ఉండాలి, హైదరాబాద్లో కూడా నగరాల్లో భాగవారీగా సంయోజకులు ఉండాలి. ఆ భాగవారీగా ఉన్నటువంటి జాగ్రఫికల్గా ఉన్నటువంటి అక్కడ ఆయా క్షేత్రాల్లో ఉన్న మన పూర్తి సమయ కార్యకర్తలు, ప్రచారకులు, వాళ్ళ జాబితా తయారు చేయాలి, వాళ్ళని వెళ్ళి కలుస్తూ ఉండాలి, వాళ్ళని పలకరించాలి. ఇది చేయడానికి ఒక మన మిషనరీ కావాలి. కాబట్టి ఆ మిషనరీకి మన సంస్థాగతమైనటువంటి ఒక సంరచన జరగాలి. కాబట్టి దానికి కొద్ది సమయం ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ సమయంలో మీ అందరికి కూడా అభ్యర్థిస్తున్న, ఎవరైనా ఇంకా సమయం ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక నా ప్లేస్లో ఎవరైనా సంయోజకగా వచ్చి ఈ కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కూడా సదాశివ గారు కూడా కోరుతున్నాను. నేను పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. తొందరగా సరే, తక్కువ సమయం.
ఓకే. పరమ పూజనీయ డాక్టర్ జీ, గురుజీ, ఈ పరంపరకు వందనాలు, స్వాములకు వందనాలు, పూజ్యులైన పెద్దలకు వందనాలు. మల్లిపెద్ది కృష్ణారెడ్డి, సంస్కృత భారతి. ఇక్కడ అన్ని సింహాలే కనిపిస్తున్నాయి, ఒక్క గొర్రె కూడా కనపట్లేదు. అన్ని సింహాలే, ఒక్క గొర్రె కూడా కనపట్లే. కాబట్టి సింహం స్వయమే మృగేంద్రత, ఎవరిని అడగదు, సచ్చెవరకు అడగదు. మనం ఒక జిల్లా, ఒక ప్రాంతము, గురుకులాలు సనాతనం నుంచి నడుస్తున్నాయి, వాళ్ళు పాటిస్తున్నారు, పారంపరికంగా వాళ్ళు చెప్తున్నారు, నేర్పిస్తున్నారు, వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలన్నీ. కానీ అది నడుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆర్య సమాజం నడుపుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? వాళ్ళు పాఠాలు నేర్పిస్తున్నారు. ఒకవేళ సంఘస్థాన్ బంద్ అయిందనుకో, ఏముంది మనకు? సాలార్జంగ్ మ్యూజియంలో చూసుకోవాలి, ఇది వాళ్ళ టోపీ, ఇది వాళ్ళ పట్ట, ఇది వీళ్ళది. నన్ను శాఖ తీసుకుపోయినాడు, ఇవన్నీ అవసరం లేదు. మన అదృష్టం ఉండి మనం పోయినాం శాఖకు. మన అదృష్టం ఉండి ఒక పని, మంచి పని ఏంటంటే, ఏదైనా పుణ్యకార్యం చేయాలంటే కంపల్సరీ మన సమాజంలో అంతకుముందు పుణ్యకార్యం చేయడానికి ఎక్కడైనా దేవాలయాలకు అక్కడిక్కడ పోయి దాన ధర్మాలు చేయాల్సి వచ్చేది. కానీ పరమ పూజనీయ డాక్టర్జీ మంచి అవకాశం ఇచ్చాడు. నీకు టైం ఉందా, 10 నిమిషాలు ఉందా, ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొను. ఎంత మంచి పుణ్యకార్యం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మనకి ఏదైనా సరే ఇంత సమయం దొరికిందనుకో, ఒక పుణ్యకార్యం చేసుకోవడానికి డాక్టర్జీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. కానీ ఈ ప్లాట్ఫామ్ను ముందు తరాలకు వెళ్ళాలంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డ్రైవర్, మనం అందరం ఇప్పుడు ప్యాసింజర్లు. ఫస్ట్ డ్రైవర్ కేశవనిలయంలో ఉన్నారు. ఆ డ్రైవరు అడగాలే, నువ్వు ఎక్కడ దిగుతావు, ఎక్కడ పని చేస్తున్నావు అని వచ్చి మనల్ని అడగాలే. ఇప్పుడు ప్రజెంట్ నడుపుతున్నటువంటి ప్రాంత ప్రచారకు మిగతా వాళ్ళు అడగాలే. వీళ్ళందరినీ వాడుకోవాలి, ఈ ప్యాసింజర్లందరినీ. నువ్వు ఎంత టైం ఇస్తావు అనుకోవాలి, నువ్వు ఏం టైం ఇస్తావు, మీ వెనకాల పడాలి. మనం పోయి కార్యాలయం వద్దు, కేశవనిలయం అసలు తొక్కి చూడద్దండి. కేశవనిలయానికే పోవద్దు, తొక్కి చూడొద్దు. వాళ్ళకు అవసరం లేదా? గవర్నమెంట్, ఒక నిమిషం, గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్లను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్ అయితే మళ్ళీ వినియోగించుకుంటుంది. ఎందుకు వినియోగించుకుంటుంది? వాళ్ళ లోపల పవర్ ఉంది కాబట్టి. మీ లోపల పవర్ లేదా? ఎవరి లోపల పవర్ లేదు చెప్పండి, పవర్ ఉందా లేదా? అలా అంటప్పుడు మనం కేసీఆర్ పో వెళ్ళు, ప్రాంత ప్రజలకు వచ్చి నిజంగా ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి కలవడానికి వచ్చారు సంస్కృత భారతి వాళ్ళు. నాకు టైమే లేదు పోవాయన్న. అరే మాట్లాడాలి, అస్సలు టైం లేదు, వెళ్ళు. ఎందుకు మాట్లాడుతావు? నువ్వు పని చేయి, ఒకవేళ అవసరం ఉంటే నేను వచ్చి నీకు తోడుకుంటా. నువ్వు పని చేయవు, పని చేసేవాడిని వచ్చి నా మీద బాధ్యత వేసేసి నువ్వు తప్పించుకుంటావా? నువ్వు పని చేయి, బాధ్యతలు ఉన్నావు కాబట్టి పనులు చేయండి. లేదంటే ఎక్కడ ఉండాల్సి వస్తుంది? సాలార్జంగ్ మ్యూజియంలో ఉండాల్సి వస్తుంది, సంఘ గుర్తులు. కాబట్టి డ్రైవర్లు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆ డ్రైవర్లు ప్యాసింజర్లు ఎవరెక్కడ పని చేస్తారో అన్నది వెతికి చూసుకోవాలా. అంతేగాని నేను పోయి దండాలు అసలు ఎవడు పెట్టద్దు. కేసీఆర్లో ఎవరు దండాలు పెట్టద్దు, అసలు అవసరమే లేదు మనకు. వాళ్ళ అవసరం మనకేముంది? ఒక జిల్లాను చూసినారు కదా, దాదాపుగా ఒక జిల్లాను చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి మన గురించి మనం పట్టించుకోలేమా? వాళ్ళు ఎందుకయ్యా, వాళ్ళు ఏమవసరం ఉంది? ఏమవసరం ఉంది? వాళ్ళ మీద పడి అస్సలు అవసరమే లేదు. కాబట్టి రెండవది, ఏమన్నా పాయింట్ రాసుకోండి, మన కాలేజీలలో, మన దాంట్లో ఎవరన్నా వచ్చినటువంటి కార్యకర్తలు, పూర్ కార్యకర్తలు ఉంటే కంపల్సరీ పండరి గారు మన కార్యకర్తల పిల్లలను దాంట్లో జాయిన్ చేసుకోవడానికి కొంత కోటా ఉండాలి. ఇంటికి వచ్చిన ప్రచారకుల పిల్లలు ఎవరన్నా ఉంటే మన కాలేజీలో జాయిన్ చేయాలంటే దాంట్లో కొంత కోటా ఉండాలి. ఇప్పుడు కేశవ మెమోరియల్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ, ఎవరు కట్టలేరు. ఈడ ఉన్నటువంటి కొంతమంది ప్రచారకులే నాతో మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రచారకులే వాళ్ళ పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారు, అన్నదాన సుబ్రహ్మణ్యం గారు, లేదు ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఎక్కడుందా? ఎక్కడొచ్చింది? ఇవన్నీ ఎక్కడొచ్చినాయి? కాలేజీలన్నీ కార్యకర్తల కోసం సీట్ లేకపోతే ఎవరికి ఇస్తాను?
దేనికోసం ఇస్తారు? కాబట్టి కంపల్సరీ మన కార్యకర్తలు, ఇంటికి వచ్చినటువంటి ప్రచారకుల పిల్లలకి ఎవరికైనా కంపల్సరీ అవసరం ఉందంటే దాంట్లో కొంత కోట ఉండాలి. ఇది రాయండి, మీరు చెప్పండి. భారత్ మాతకి జై.